అద్భుతమైన దేవాలయాలు గ్రామస్తులందరూ ఐక్యమై గ్రామస్తులందరూ మేము ఒక్కటే అనే విధంగా 2 ఆలయాలు పెద్దమ్మవారి ఆలయం కనకదుర్గమ్మ వారి ఆలయం రెండింటి కూడా. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. సో ఇవాళ ఏంటిది? ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికల్లా 2వ రోజు అనమాట. ఇవాళ మా కులదైవం అయినటువంటి పెద్దమ్మకి బోనాలు జరుగుతున్నాయి. సో దాని గురించి మేము వెళ్తున్నాము. అదే వీడియో వస్తుంది, చూడండి కంటిన్యూస్గా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు నందిని జీడాల. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ 2వ రోజు అనమాట. ఈ రోజు మొత్తం వీడియో కంప్లీట్గా వస్తుంది, చూడండి. అమ్మమ్మ అమ్మమ్మ లచ్చింపురం అమ్మమ్మ ఏం చెప్తున్నావే? ఏం చెప్తున్నావు? కిలోనాది కిలోనారా? చూడు మిన్న పెడుతున్నావా పైకి అన్ని వస్తుందా? ఇప్పుడు ఎంత మంచిగా అవి ఏం బోనాలమ్మా? ఏడున్నవే నువ్వేమైతావు? ఈడ నువ్వు చిన్న పెద్ద బిడ్డవా? అవు నరసింహరావు బాబు. ఏం పండుగ అవుతుంది మీ ఇంట్లో? అవి సప్పుడు చేస్తారు పెద్ద పిన్ని. ఇగో వీళ్ళు ముగ్గురు మా పిన్నిలు, మా అమ్మ, మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని. ఇది వాళ్ళ ఇల్లు, మేము మనమడు. ఇగో వీళ్ళ ఇంట్లో పండుగ, మేమందరం వచ్చినాము. మేమందరం మన్మరాళ్ళు, వీళ్ళు ముగ్గురు బిడ్డలు అనమాట. మీ అవ్వటి పోయింది నెక్లెస్ మంచిగా వేసుకుంది మా పెద్ద పిన్ని. ఎందుకు ఎడుతుర్రే? ఏడవద్దు, నేనున్నా మీ అందరికి. వాళ్ళ నాన్నని గుర్తు చేసుకొని ఏడుస్తారు. మా అమ్మ, మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని. ఎడవకుర్రే, ఊకుని చక్క. హీరో 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 అర్జున్ దాచుకుంటుంది. దాని కింద ఎగురుతుంది. ఈ కొత్త దొమాట విలేజ్లో దుర్గమ్మ టెంపుల్ అండ్ పెద్దమ్మ టెంపుల్ కొత్త గట్టి నూతన విగ్రహ ప్రతిష్ట జరిగినందువలన మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అండ్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరేజ్ గారిని ఇన్వైట్ చేశారనమాట. ఆ పిక్స్ అనమాట మీరు చూస్తున్నవి. సార్ నిన్న మధ్యాహ్నం అలా వచ్చారు టెంపుల్ విజిట్ చేయడానికి. ఆ పిక్స్ అనమాట ఇవి.
రోజు రెండు అద్భుతమైన దేవాలయాలు గ్రామస్తులందరూ ఐక్యమై గ్రామస్తులందరూ మేము ఒక్కటే అనే విధంగా రెండు ఆలయాలు పెద్దమ్మవారి ఆలయం కనకదుర్గమ్మవారి ఆలయం రెండింటి కూడా నిర్మించుకున్నారు. వారి యొక్క రక్షణ, వారి యొక్క ఆశీస్సులు ఇక్కడున్న గ్రామ ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల వస్తున్న భక్తులందరూ కూడా ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి నేను మనసారా ఆశిస్తున్నా. ఆ అమ్మవార్లను కూడా నేను కోరుకుంటున్నా. మొత్తం గ్రామ పొలిమేరల్లో శివారులో మొత్తం కూడా రెండింటిని కూడా మంచిగా ప్రతిష్ఠించుకున్నారు. 4 రోజుల నుంచి వెళ్ళి అన్ని కార్యక్రమాలు వేద పండితుల చెప్పిన ప్రకారం మన యొక్క కులస్తులందరూ కూడా చాలా నిష్టగా ప్రతి ఒక్క పూజలో కూడా పాల్గొన్నారు. ఇవాళ రేపు బోనాలు కూడా మొత్తం ఎత్తుకున్నట్లయితే దరిదాపుగా వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాల్లో నిద్ర లేకుండా మొత్తం కూడా గ్రామస్తులందరూ కూడా మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. మరొకసారి వీటిని ముందు పెట్టిన అంటే చాలా మంది దాతలు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామస్తులు అందరూ కూడా మనకు ఈ రెండు నిర్మాణం కావాలి, రెండింటిని కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలనే విధంగా వారి ఆశలకు అనుగుణంగానే చాలా బ్రహ్మాండంగా 2 దేవాలయాలు కూడా నిలిచినాయి. మీ యొక్క కృషి, ఆ అమ్మవారి యొక్క దయ మొత్తం కూడా ఈ గ్రామస్తుల మీద ఉందని చెప్పి తెలడానికి బ్రహ్మాండంగా ఇప్పుడు చూస్తేనే అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటేనే ఆగి దండం పెట్టే విధంగా బ్రహ్మాండంగా వచ్చినాయి. నిజంగా మన అందరం కూడా ధన్యులం. మనం చాలాసార్లు అనుకుంటాం అన్ని మంచిగానే చేయాలని, కానీ కొన్నిసార్లు మాత్రమే మనం అనుకున్నట్లు అవుతుంటాయి. ఇవాళ కొత్త దొమ్మాట గ్రామస్తులు అనుకున్న విధంగా 2 ఆలయాలు బ్రహ్మాండంగా ప్రతిష్ఠించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మరొకసారి నా తరఫున కొత్త దొమ్మాట గ్రామస్తులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ అమ్మవార్లను ఖచ్చితంగా మీ రక్షణ మాకు ఉండాలి, మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి. మా యొక్క గ్రామస్తులందరికీ కూడా అన్ని సంపదలు, మత్స్య సంపదే కాదు పంటలు కూడా సిరి సంపదలతో పంటలు 2 పంటలు పుష్కలంగా పండాలని దానికి విధంగా ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నా. అదేవిధంగా మిగతా అన్ని సంపదలు కూడా మొత్తం సిరి సంపదలు కూడా మా యొక్క బంధువులకు, మా యొక్క చుట్టాలకు, మా యొక్క మొత్తం కొత్త దొమ్మాటకు వచ్చే వాళ్లకు పోయే వాళ్ళందరికీ కూడా మాతో పాటు వాళ్ళందరూ కూడా కొత్త దొమ్మాట గ్రామంలో ముదిరాజులందరి ఆరాధ్య దైవమైన పెద్దమ్మ దేవాలయ నిర్మాణం మరియు దుర్గమ్మ దేవాలయ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్గొంటున్న మీ అభివృద్ధి ప్రదాత, ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న సోదరుడు శాసనసభ్యులు ఉప్పల రాజేశ్వర రెడ్డి గారు, మరి గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, మత్స్యశాఖ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ, దీనికి సహకరించిన దాతలు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైనా కార్యక్రమం చేయడం అనేది ఎంత సాధ్యమైన కష్టసాధ్యమో మీకు అందరికీ తెలిసిన పని. ఎన్నో ఏళ్ళుగా మీరు ఆర్గనైజేషన్స్ ఇవ్వకూడదు, ఇక్కడ ఈ దేవాలయం నిర్మించాలని కష్టపడుతూ ఇక్కడ
ఆగే మాకు ఫోటో తీరా చిన్న ఫోటో తీరా ఇంకా రావద్దే నించుతా ఇల్లనే అవేంటి బోనాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఏ పోతే తినలేగా యూట్యూబ్ ఛానల్ కోసం రైదా అరిలా చెప్తాను మరి